తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. 108 స్థానాల్లో అద్భుత గెలుపుతో రాజకీయ పటంలో భారీ ప్రభావం చూపించింది. కింగ్ మేకర్ కాదు, కింగ్ అనే నినాదం ఇప్పుడు నిజమైంది. టీవీకే అధినేత విజయ్ తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తాజా ఫలితాల ప్రకారం 108 సీట్లతో ముందంజలో నిలిచిన టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. విజయ్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించబోతున్నారని సమాచారం. సీనియర్ రంగంలో అపారమైన ప్రజాదరణ పొందిన విజయ్ ఇప్పుడు అదే మాస్ ఫాలోయింగ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి విజయాన్ని సాధించారు. యువతలో ఆయనకున్న క్రేజ్, అభిమానుల అండ ఈ గెలుపుకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజల సమస్యలపై గళమెత్తిన విజయ్ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా వినూత్న వ్యూహాలతో ముందుకు సాగిన టీవీకే పార్టీ ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. అనేక నియోజకవర్గాల్లో కీలక నేతలను ఓడిస్తూ తమ బలం ఏమిటో చాటి చెప్పింది. ఈ ఫలితాలతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఆధిపత్యం చలాయించిన పార్టీలకు ఇది పెద్ద షాక్ గా మారింది. కొత్త రాజకీయ శక్తిగా టీవీకే పార్టీ ఎదుగుదల భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేయబోతోందని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. విజయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఎలా ఉండబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ప్రజలకిచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. విజయ్ పోస్టర్లు, కటౌట్లతో పండగ వాతావరణం నెలకొంది. కింగ్ మేకర్ కాదు, కింగ్ అనే నినాదంతో సోషల్ మీడియా మారుమోగుతోంది. మొత్తానికి సినిమా నుంచి రాజకీయాల వరకు విజయ్ ప్రయాణం ఇప్పుడు కొత్త శిఖరాన్ని అధిరోహించింది. తమిళనాడులో కొత్త యుగానికి నాంది పలికిన ఈ విజయం రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులకు దారితీయనుంది.